మంచిది. రండి, ఈ ఉదయకాలము ప్రభుని ఆరాధించేదాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 96వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రభు సహాయార్థం ఇచ్చిన ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అయి ఉండి ఈరోజు కూడా మా ఎడల మీకు వాత్సల్యత నూతనముగా కలిగినదై మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన దిన దయా కిరీటాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. తండ్రి, సజీవులే కదా నిన్ను స్తుతించేది. పాతాళమున నీకు స్తుతి కలుగునా, మన్ను నిన్ను సన్నుతించునా అని హిజ్కియా భక్తుడు సెలవిచ్చిన ప్రకారం ఈ దినమున మేమును సజీవులమై ఈ రీతిగా మీ ఇంటిలో మీ కృపాసింహాసనం దగ్గర మీరు స్వరక్తమిచ్చి సంపాదించిన బెయేర్షెబా సంఘముగా మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి కొరకై మీరు సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలు ఉన్నారో అటు వారు కూడా త్వరపడి మీ ఇంటికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేసి క్షేమంగా మా మధ్యలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు సియోను గీతాలతో మిమ్మల్ని కీర్తించి, కొనియాడి, శ్లాఘించి, మహిమపరిచి, పూజించి, ఆరాధించే ధన్యత ఇచ్చారు. అందును బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ సమయంలో కొద్ది సమయం దేవా, మీరేమై ఉన్నారో, ఎందును బట్టి మిమ్మల్ని ఆరాధించాలో, మీ గొప్పతనం ఏంటో, మీ మంచితనం ఏంటో కొన్ని సంగతులు మీరు మాట్లాడితే మేము వాటిని హేతువు చేసుకుని వ్యక్తిగతంగా ఒక సహోదరుడు, ఒక సహోదరి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించాలని ఆశపడి మీ వైపు చూస్తూ ఉండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయం ప్రభుని ఆరాధించే దాని కొరకై ఒక మాట మనం చదువుతూ వచ్చాం. సాక్షాత్తు యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నటువంటి దినాలలో ఇప్పుడు మనం చదివినటువంటి వచన భాగం 15వ అధ్యాయం 8వ వచనం మాట్లాడుతూ ఆయన ఇట్లా అన్నారు, ఏమనంటే మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు, ఇందువలన మీరు నాకు శిష్యులవుతారని. కాబట్టి ఈ ఉదయము మన వర్తమానం యొక్క అంశం ఏంటి అంటే బహుగా ఫలించుట. సరే, ఆరాధన కొరకు కొన్ని మాటలు చూద్దాం. ఫలభరితమైనటువంటి జీవితము ద్వారా నీవు నేను కూడా ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం. దాని కొరకై ఒక మాట మన గమనాన్ని పరమగీతము గ్రంథము, పరమగీతము 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. పరమగీతము 1వ అధ్యాయం 14వ వచనం అందరం చదువుదామా? నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. చాలు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? షూలామితి చెప్తా ఉంది. ఇప్పుడు మనం చదివినటువంటి వచన భాగంలో ప్రభువుని ఆరాధించే దాని కొరకు 5 సంగతులు ఉన్నాయి. త్వరగా నాకు ఇవ్వబడిన సమయంలో 5 సంగతులు చెప్తాను. చదవడం రాయడం వచ్చిన వాళ్ళు చక్కగా మీ నోట్బుక్స్లో వాటిని నోట్ చేసుకుంటే ఇప్పుడు ప్రభువుని ఆరాధించడానికి అవి దోహదపడతాయి. తర్వాత మనం ఎప్పుడైనా వాటిని మెడిటేట్ చేయడం ద్వారా కూడా ఇంకా ప్రభువుని ఆరాధించే దాని కొరకు అవి మనకెంతో ఉపయోగకరంగా ఉంటాయి. సరే రండి, మన వర్తమానం యొక్క అంశము ఫలించుట లేదా బహుగా ఫలించుట అని చూసాం. దానికి మూలవాక్యము కూడా యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. సరే, ఆరాధన కొరకు ఒక మాట మనం చదువుతూ వచ్చాం. ఈ భాగంలో 1వ అధ్యాయం 14వ వచనంలో షూలామితి ప్రభువుని ఆరాధన చేస్తూ, షూలామితి ఇట్లా ఆరాధన చేస్తుంది ప్రభువుని. ఏమనంటే, నాకు నా ప్రియుడు ఏన్గేది ద్రాక్షావనంలోని
కర్పూరపు పూగుతులతో సమానుడు అంది. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఆ వచనంలో 5 సంగతులు చెప్తానన్నాను కదా, రండి త్వరగా. మొదటి సంగతి ఏమని స్టార్ట్ చేసింది షూలామితి? నాకు నా ప్రియుడు. అక్కడ ఆగుదాం, ఇది రాసుకుందాం. మొదటి మాట ఏమని ఆరాధన చేస్తుంది షూలామితి ప్రభువుని అంటే, అక్కడ ఉంది నాకు నా ప్రియుడు. రాసుకున్నారా? ఇప్పుడు నేను దాన్ని వివరిస్తాను చూడండి. షూలామితి వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధన చేస్తుంది. అందుకనే షూలామితి అంటుంది హీఈస్ మై బిలవ్డ్. ఆయన ఎవరికో ప్రియుడు కాదు. ఉదాహరణకి చూడండి, ఇప్పుడు ఇప్పుడు మనం సువార్త చెప్పడానికి బయటకు వెళ్ళినప్పుడు సువార్త చెప్పేటప్పుడు వాళ్ళు ఇట్లా అంటారు, ఏమనంటే పాస్టర్ గారు మరి మీరు ఇక్కడ కాదండి అక్కడ చెప్పండి, వాళ్ళకి చెప్పండి సువార్త, మీ వాళ్ళు అక్కడ ఉన్నారండి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మాకు దేవుడు కాదు, వేరే ఎవరికో దేవుడు అనేది బయట ఉన్నటువంటి ప్రజల యొక్క ఉద్దేశం. కానీ షూలామిత్ అట్లా అనట్లేదు. హీఈస్ మై బిలవ్డ్, హీఈస్ మై క్రియేటర్. ఆయన నా సృష్టికర్త, నా ప్రియుడు. ఈ ఉదయకాలం నీవు నేను కూడా ప్రభుని ఆరాధించడానికి కలిగిన మొదటి కారణం ఏంటో తెలుసా? బైబిల్ అంటుంది యెహోవా తమకు దేవుడుగా కలిగినటువంటి జనులు ధన్యులు. రెండవది, ఆయన నిన్ను నన్ను కూడా వ్యక్తిగతంగా, రక్షణ అనేది ఏంటి చెప్పండి? ఇట్స్ ఎ పర్సనల్, వ్యక్తిగతం. కాబట్టి నిన్ను నన్ను కూడా వ్యక్తిగతంగా ఏం చేసినాడు ప్రభు? రక్షించడానికి కొరకు వచ్చినటువంటి రక్షకుడు. ఆయన పుట్టడానికి ముందు గాబ్రియేలు దూత యోసేపుతో ఎట్లా అంటాడు? మత్తయి సువార్త 1:21 ఏమని? యోసేపు, నీ భార్య ఒక కుమారుని గంటది, అతడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి ఏమని పేరు పెట్టాలా? రక్షకుడు అని అర్థం ఇచ్చేటటువంటి యేసు అనే పేరు పెడతావు అంటాడు. ఇప్పుడు చెప్పండి, యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. హీఈస్ ద గాడ్ ఆఫ్ సేవియర్. ఇది మొదటి మాట. నీవు నేను ప్రభుని ఉదయకాలం ఆరాధించడానికి షూలామితితో కలిసి ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటి అంటే, ఆయన నిన్ను నన్ను వ్యక్తిగతంగా రక్షించడానికి కొరకే రక్షకుడైనటువంటి దేవుడే ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వం మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి కలవరిశిలలో ఆయన చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి బలియాగం ద్వారా, ఆయన చిందించినటువంటి పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ఈ రోజున నిన్ను నన్ను కూడా కడిగి పరిశుద్ధపరిచి నిత్య నరకాగ్ని గుండం నుండి రక్షిస్తూ వచ్చిన హేతువును బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని ఆరాధించాలి. ఎవరికి రక్షకుడు? ఈయన ఆ రక్షకుడు. ఇంకా క్లియర్గా చూడాలనుకుంటే సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం 3వ వచనంలో దావీదు ఎన్నిసార్లు అన్నాడో మీరు తర్వాత నోట్ చేసుకుని లెక్క పెట్టుకోండి. అక్కడ 1, 2 అని రాసుకోండి. ఎవరైనా చదివితే చదవండి, త్వరగా చూద్దాం. ఎన్నిసార్లు అన్నాడు దావీదు? 1 నా శైలము, 2 నా కోట, 3 నా రక్షకుడు, నా దుర్గము ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ. ఎన్ని ఉన్నాయా? 8 వచ్చినాయి. దావీదు యొక్క అనుభవం అది. ఏమన్నాడు? అంత మాత్రమే కాదు, దావీదు మందిరం కట్టేటప్పుడు కూడా 2 దినవృత్తాంతాల గ్రంథంలో 28, 29 అధ్యాయాలు నా దేవుని మందిరం. వాళ్ళు వాడేటటువంటి ఆ పదజాలం చూడండి, నా దేవుని మందిరం. మనం ఏం చాలాసార్లు ఏమంటాం? మా పాపముల కొరకు వచ్చాడు ప్రభు, మనల్ని రక్షించాడు, మన అని వాడతాం. కాదు, మన సహవాసం మనం నేర్చుకున్న క్రమం ఏంటంటే వ్యక్తిగతమైనటువంటి ఆరాధన, వ్యక్తిగతమైనటువంటి రక్షణ. షూలామితి అంది, మీరు పరమగీతంలో చూస్తే చాలాసార్లు షూలామితి అంటది అతడు నా ప్రియుడు. ఇంకో చోట అంటది అతడే నా స్నేహితుడు, హీఈస్ మై ఫ్రెండ్ అంటది. ఇంకో చోట అంటది అతడు నా ప్రాణ ప్రియుడు. ఉదయం నీవు నేను కూడా ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం అదే. మొదటి కారణం, మన కొరకు ఆయన తన ప్రాణాన్ని బలిగా శిలువలో అర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ రోజున మనకు కూడా ఏమవుతూ వచ్చినాడు చెప్పండి? ఆయన ప్రాణప్రియుడవుతూ వచ్చినాడు, రక్షకుడవుతూ వచ్చినాడు. లేదా దావీదు చెప్పినట్లుగా ఆ 8 మనం కూడా అప్లై చేసుకోవచ్చు. ఆయన నా దుర్గము, నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా ఆశ్రయము. ఇన్ని మాటలు ఉన్నాయండి ప్రభుని ఆరాధించడానికి.
కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు ఇంకా వ్యక్తిగతంగా యేసు ప్రభు వారిచ్చే రక్షణను సంపాదించకుండా, ఆయన్ని నీ రక్షకుడిగా నీ హృదయంలోనికి ఆహ్వానించకుండా ఉన్నట్లయితే, ఈ ఉదయం ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. బైబిల్ అంటుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. హెబ్రీ పత్రిక 2:3 రాయబడింది, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల నీవు ఎలాగూ తప్పించుకోలేవు. సమయం ఆసన్నమైంది, ప్రభు యొక్క రాకడ సమయము. 2025 కూడా అయిపోతా ఉంది. ఇంకా ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి యవనస్తులైన పిల్లలారా, లేదా ఇక్కడ కూర్చున్నటువంటి ఇంకా రక్షణ పొందినటువంటి వారు ఎవరైనా ఉంటే మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. కాబట్టి ఈ రోజైనా సరే ఈ రక్షకుడైనటువంటి దేవుడిని నీ దేవుడిగా, నీ రక్షకుడిగా, నీ దుర్గముగా నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నువ్వు కూడా ప్రభువుని, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మా రక్షణకై స్తోత్రమని గొప్ప శబ్దంతో నేను కూడా ప్రభువుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధించి. ఇది మొదటిది. రెండవది ఇంకేమంది షులామితి? మళ్ళీ 1:14 వచ్చేద్దాం. నాకు నా ప్రియుడు అయిపోయింది. ఆగక 5 చెప్తానన్నాను, నువ్వు అంత స్పీడ్ చెప్పేస్తే ఎట్లా? ఏంగేది, అక్కడ ఆగుదాం. ఇప్పుడు రెండవ మాట రాసుకుందాం. ఏమంటుంది షులామితి? ఇప్పుడు నా ప్రియుడు, హీఈస్ మై బిలౌడ్ అంది. ఇప్పుడు రెండవ మాట అంటుంది ఏంగేది అంది. ఏంగేది అంటే ఏంగేది అని పోల్చిందండి ప్రభువుని. ఏంగేది అంటే, నా వైపు చూడండి చెప్తాను త్వరగా. ఏంగేది అనే పదానికి ఇంట్రడక్షన్ చెప్తున్నాను. ఏంగేది అనే పదానికి అర్థం ఏంటి అంటే మేకపిల్ల యూట అని అర్థం. ఏంగేది ఏంగేది అంటే ఏంటి అంటే డెడ్ సీ, మృత సముద్రానికి ఇంచుమించు 400 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి ఒక ఉద్యాన వనము ఏన్గేది అనేది. దీనికి ఇంకొక పేరేంటి అంటే, ఏన్గేది అనే వనానికి మరొక పేరేంటంటే హససోన్ తామార్ అని. ఎక్కడుంటుంది బైబిల్లో? ఆదికాండము 14వ అధ్యాయం 7వ వచనంలో, 2 దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనంలో. ఈ 2 వచనాల్లో అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, బైబిల్లో హససోన్ తామార్ అని రాయబడి ఉంటుంది. ఇక్కడ ఏన్గేది, ఈ రెండు కూడా ఒకటే. సరే, మంచిది. ఇది ఏన్గేదిని గురించిన క్లుప్తమైనటువంటి ఇంట్రడక్షన్, వివరణ, ఉపోద్ఘాతం అనుకుందాం. ఇప్పుడు షూలామితి తన ప్రియుడిని, తన ప్రభువుని ఏన్గేది అని పోల్చింది. ఎందుకు ఏన్గేది అని పోల్చింది? రండి, నేను కూడా ప్రభువుని ఆరాధించడానికి కలిగిన రెండవ కారణం ఏంటో చూద్దాం. ఎక్కడుంది ఈ మాట? సమూయేలు మొదటి గ్రంథము 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదామా? సమూయేలు మొదటి గ్రంథము. మాని తిరిగి రాగా దావీదు ఏన్గేది అరణ్యమందున్నాడని అతడికి వర్తమానము వచ్చెను. చాలే, అక్కడ ఆగుదాం. సందర్భం చెప్తాను, వినండి. అప్పటికే సౌలు దావీదుని చంపటానికి 3 సార్లు ఈట విసిరాడు. దేవుని కృపను బట్టి దావీదు తప్పించుకున్నాడు. అయినా కానీ సౌలు దావీదుని తరుముతానే ఉన్నాడు. ఆ బైబిల్ స్టడీలో నేను చదివినప్పుడు, రాసుకున్నప్పుడు ఇంచుమించు 18 సార్లు 18 స్థలాల్లో తరుముతానే ఉన్నాడు దావీదుని చంపడానికి సౌలు. అలా తరుముతూ ఇదిగో ఇప్పుడు మనం చదివిన భాగము 24:1లోకి వచ్చేసరికి దావీదు ఏన్గేది అరణ్యంలో ఉన్నాడన్న సంగతి సౌలుకి తెలిసింది. తెలిస్తే అక్కడ సందర్భము, ఆ సంగతి అంతా మనకు తెలుసు. సౌలుకి దావీదు దొరకలేదు, కానీ దావీదుకే సౌలు దొరికాడు. సేనాధిపతి కూడా అన్నాడు, ఇదిగో వీడు నిన్ను చంపడానికి వస్తున్నాడు కదా, దేవుడే నీకు అప్పగించినట్లున్నాడు, ఒక దెబ్బకి చంపేయమన్నాడు. వద్దు అట్లా చంపకూడదు అన్నాడు. ఇప్పుడు 10వ వచనంలోకి వద్దాం రండి, మన తలంపు చూద్దాం. 10వ వచనం. ఆలోచించుము, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగో గుహలో నా చేతికి అప్పగించునో అది నీ కండ్లారా చూచితివే. కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి, ఆ మాట అండర్లైన్ చేయండి, కనికరించి అనే మాట అండర్లైన్ చేయండి. అక్కడ ఆగుదండి. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు చెప్పండి, ఏన్గేదిలో ఏముంది? కనికరం ఉందండి ఏన్గేదిలో. మనకు తెలుసు కదా తలంపు. దావీదుకి దొరికాడు సౌలు. సేనాధిపతి అంటున్నాడు, రాజా చంపే అన్నాడు. కానీ ఇప్పుడు దావీదు అంటున్నాడు, నిన్ను చంపమని నా సేవకులు చెప్పినారు, అయినా కానీ నీ అందు నేనేం చేశాను? మొదటిది కనికరము. రెండవది 17వ వచనం చదవండి.
సౌలు దావీదుతో ఇట్లా అంటున్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమని నీవు నా అపకారమునకు ఏం చేసినావు? అంటే ఇప్పుడు చెప్పండి, రెండవది ఏముంది ఏనుగేదిలో? బైబిల్ అట్లుందా? బైబిల్ జాగ్రత్త చూసి చెప్పాలక. బైబిల్ అట్లుందా? అపకారము చేసిన వాడికి కూడా ఏముంది? ఉపకారము. అది చాలా ప్రాముఖ్యమండి. నేను అంటాను, లోకంలో 3 రకాల తత్వాలు కలిగిన ప్రజలు ఉన్నారండి. 1 మానవత్వం కలిగిన ప్రజలు, 2 రాక్షసత్వం కలిగిన ప్రజలు, 3 దైవత్వం కలిగిన ప్రజలు. మానవత్వం కలిగిన ప్రజలకు ఉండే లక్షణం ఏంటి అంటే, నీకు ఎవరైనా ఉపకారం చేశారనుకోండి, ఉపకారం చేసిన వాళ్ళకి మళ్ళీ నువ్వు తిరిగి ఏం చేస్తావు? ఉపకారం చేస్తున్నావు అంటే అదే తత్వం, అది మానవత్వం. రెండవ తత్వం, ఎవరైనా నీకు ఉపకారం చేశారనుకోండి, ఉపకారం చేసిన వాళ్ళకు కూడా నువ్వు అపకారం చేస్తున్నావు అంటే అదే తత్వం, అది రాక్షసత్వం. మూడవది డివినిటీ, దైవత్వం. దైవత్వం ఏంటి? అపకారము చేసిన వాళ్ళకి కూడా ఉపకారము చేసేటటువంటి తత్వము దైవత్వం. అర్థమైందా? ఇప్పుడు కొంచెం కిందకి రండి, 19వ వచనం. కాదు 18. నా ఎడల నీకు ఉపకార బుద్ధిని వెల్లడి చేసేది కనుక నీవు నాకంటే, ఆ మాట అంటలేదు. మూడవది ఎన్గేదిలో ఏముంది? డివైన్ రైచియస్నెస్, దైవికమైన నీతి. 4వది 19వ వచనం, ఒకని తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయిన. అంటే ఏముంది ఎన్గేదిలో? కీడు చేసినోడికి కూడా ఏం చేసినాడు? మేలు చేసినాడు. 4 మాటలు, టైం లేదు. ఇప్పుడు నా వైపు చూడండి. ఇప్పుడు చెప్పండి, ఎనిగేదిలో ఏముంది? కనికరము. ఎనిగేదిలో ఏముంది? అపకారం చేసినోడికి కూడా ఉపకారం. ఎనిగేదిలో ఏముంది? దైవికమైన నీతి. ఒట్టి నీతి కాదు, ఇట్స్ కాల్డ్ ఇన్ ఇంగ్లీష్ డివైన్ రైచియస్నెస్, దైవికమైన నీతి. 3 అది దైవికమైన నీతి. 4 కీడు చేసినోడికి కూడా. ఇప్పుడు చెప్పండి, షూలామితి తన ప్రియుడిని ఆరాధిస్తూ నాకు నా ప్రియుడు ఏన్గేది అంది. ఎందుకని ఉంటుంది ఏన్గేది అని? ఏన్గేది అని ఎందుకని ఉంటుంది? ఇప్పుడు ఈ 4 లక్షణాలు ఎవరిలో ఉన్నాయండి? 4 లక్షణాలు ఎవరు కనికరం కలిగిన వాడు? యేసుక్రీస్తు ప్రభువారు. మీరు క్రొత్త నిబంధన ఇంగ్లీష్ బైబిల్లో కనుక చూస్తే 4 సువార్తల్లో చాలాసార్లు రిపీటెడ్గా ఒక మాట రాయబడి ఉంటుంది. ఏమన్నా తెలుసా? జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్ అని రాయబడి. ఆయన కనికరము కలిగిన వాడై వెళ్ళాను. గబగబా చెప్పాలంటే మత్తయి సువార్త 9:36, వారు కాపరు లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున ఆయన వారి మీద కనికరపడి. మత్తయి సువార్త 14:14, అక్కడ ఉన్నటువంటి అనేక మంది రోగగ్రస్తులను చూసి ఆయన వారి మీద కనికరపడి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. మార్కు సువార్త 1:44, కుష్టి వ్యాధిగ్రస్తుని చూసి అతని మీద కనికెరపడి. త్రోవ పక్కన ఉన్న గుడ్డివారి మీద చూసి వారిని మీద కనికెరపడి కన్నులు ముట్టగా వారు దృష్టి పొంది ఆయనను వెంబడించిరి. తర్వాత లూకాసు వార్త 7వ అధ్యాయం, నాయీను అనే గ్రామంలో ఉన్న విధవరాల మీద కనికెరపడి. ఇట్లా చూస్తే చాలాసార్లు హి మూవ్డ్ విత్ కంపాషన్. అంటే ఎవరు కనికరం కలిగిన దేవుడు? యేసు ప్రభువారు. అపకారికి కూడా ఉపకారం చేసిన వాడెవడు? యేసు ప్రభువారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. దైవికమైన నీతిమంతుడెవరు? యేసు ప్రభువారు. ఇదిగో ఈ మనుష్యుడు, ఈయన నీతిమంతుడు, ఈ నీతిమంతుని జోలికి మనం పోవద్దంది పిలాతు భార్య. పిలాతు కూడా అంటాడు, ఈ నీతిమంతుని రక్తంతో నాకు ఎటువంటి సంబంధము లేదు, ఆయన నీతిమంతుడు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్మదగినటువంటి దేవుడు, నీతిమంతుడైన దేవుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని కడిగి పవిత్ర. 4 కీడు చేసే వారికి కూడా మేలు చేసే స్వభావము, డివినిటీ, దైవత్వం కలిగినటువంటి దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఈ 4 లక్షణాలు కూడా యేసు ప్రభు వారివే. అంటే ఇప్పుడు పాత నిబంధనలో క్రొత్త నిబంధన భక్తుడు కనిపిస్తున్నాడు దావీదు. అప్పటికి యేసుప్రభు వారు రాలా, శిలువ బలియాగం అవలా, అప్పటికి క్రొత్త నిబంధన లేదు. కానీ యేసుప్రభు వారి లక్షణాలన్నీ ఎవరిలో కనిపిస్తున్నాయి? దావీదులో కనిపిస్తుంది. అందుకు షులామిత్ అంటే ఏన్గేదులు ఇవి ఉన్నాయండి,
ఏనుగేదిలో కనికరం ఉంది, ఏనుగేదిలో అపకారికి ఉపకారం ఉంది, ఏనుగేదిలో దైవికమైన నీతి ఉంది, ఏనుగేదిలో కీడు చేసిన వాడికి కూడా అందుకని షులామితి అంది, నాకు నా ప్రియుడు ఏనుగేది. ఈ ఉదయం నీవు నేను కూడా ప్రభుని ఆరాధించడానికి కలిగిన రెండవ కారణం ఏంటి అంటే మన మీద కూడా ఆయన ఏం చేసినాడు, కనికరపడ్డాడు. కానీ సియోన్ గీతాలో ఒక పాట ఉంటుంది, పాట సంఖ్య 501 చరణం 4 ఇట్లా రాసినాడు భక్తుడేమని, కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను, కనికరము గల దేవుడు మానవ రూపము దాల్చేను, ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను, ప్రాణము సిలువను బలి చేసి మనలా విమోచించెను, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులాను, పరిశుద్ధులారా పాడెదము. ఎవరి దేవుడు? The Lord your God is God of compassionate God. కనికరము కలిగిన మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చి నీ ఎడల నా ఎడల కనికరపడుతూ వచ్చినాడు, మనల్ని విమోచిస్తూ వచ్చినాడు. ఈ హేతువుని బట్టి నీవు నేనేం చేయాలి ప్రభువుని. మూడవ మాట మళ్ళీ చదువుదామా? 1వ అధ్యాయం 14వ వచనం ఏమంది? షులామితి నాకు నా ప్రియుడు ఎన్గేది. అక్కడ ఆగుదాం. 3వ మాట ఏమని పోల్చింది ప్రభువుని? నా ప్రియుడు ద్రాక్షావనముతో పోలుస్తా వచ్చిందండి. ఎందుకు ద్రాక్షావనంతో పోల్చినావు షులామితి? ఏంటి ద్రాక్షావనం అనే మాటకి అర్థం ఏంటి? ఆత్మీయమైనటువంటి భావం ఏంటి అంటే ద్రాక్షావనము సమర్పణ జీవితానికి సాదృశ్యం. అందుకని షులామితి అంటుంది, నాకు నా ప్రియుడు ద్రాక్షావనంతో సమానమైనటువంటి వాడు. ఎందుకని? నా కొరకు తన జీవితాన్నే ఏం చేసినాడు? ఆయన సమర్పించుకుంటూ వచ్చినాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న వచనాలన్నీ మనం జాగ్రత్తగా నోట్ చేసుకుంటే అవన్నీ మనకు తెలిసినాయి కాబట్టి నేను ఎక్కువ చెప్పట్లేదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనం నుంచి కూడా అవన్నీ ఏమని రాయబడి ఉన్నాయి? నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడు, మన వ్యసనములను సహించాడు, మొత్తబడిన వాడయ్యాడు, దేవుని వలన బాధింపబడిన వాడవుతూ వచ్చినాడు. ఆ తరువాత మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడుతూ వచ్చినాడు, మన దోషములను బట్టి నలకొట్టబడుతూ వచ్చినాడు, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడుతూ వచ్చింది, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇవన్నీ మీరు 12 వరకు చూస్తే అంటే నాకు బదులుగా నా ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? తనను తాను సంపూర్ణముగా దేవునికి ఏం చేసినాడు? అప్పగించుకుంటూ వచ్చినాడు, సమర్పించుకుంటూ వచ్చినాడు. లేకపోతే ఇదిగో అవన్నీ కూడా, ఆ శిక్షలన్నీ కూడా మనం అనుభవించాల్సి ఉండేది. మనం చేసినటువంటి అతిక్రమములు, మనం చేసినటువంటి దోషములు, మనం చేసినటువంటి పాపములు, వీటిలన్నిటిని బట్టి మనము శిక్షకి పాత్రులము వాస్తవంగా. అయితే ఈ రోజున నీవు నేను కూడా ప్రభుని ఆరాధించడానికి కలిగినటువంటి 3వ కారణం ఏంటి అంటే నాకు బదులు నాకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆ కలువరి శిలువలో నా ప్రభువు భరిస్తూ వచ్చిన. వచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు మౌనముగా ఉన్నాడే తప్ప ఆయన బాధించబడినా కూడా ఆయన నోరు తెరిచిన వాడు కానే కాదు. ఆయన నలగగొట్టడానికి గుర్చేయండి, యెహోవాకు ఇష్టమాయెను. అట్లన్నీ ఏం తెలియజేస్తున్నాయి అంటే యేసు ప్రభు వారి యొక్క సమర్పణ జీవితం.
నలక్కొట్టడానికి ఇష్టపడ్డాడంటండి దేవుడు. నన్ను ఇట్లా అడగనివ్వండి, కొట్టడం నలక్కొట్టడం రెండు ఒకటేనా, వేరు వేరా? కొట్టడం అంటే ఏంటి, నలక్కొట్టడం అంటే వేరు వేరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. కొట్టడం అంటే ఏంటి, నలక్కొట్టడం ఏంటి? ఆ? సగం కొట్టి వదిలేయడం కొట్టడమా? ఉదాహరణకి ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు గబుక్కుని రోడ్డు మీద నుంచి పరిగెత్తుకుని మీ ఇంట్లోకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? ఛాయ్ అని దాన్ని కర్రబెట్టి ఒక దెబ్బ కొడతారు, అంతేనా? ఇప్పుడు రెండో వైపు, ఇప్పుడు మీరు ఇంట్లో ఉండగా రోడ్డు మీద నుంచి ఒక పెద్ద తాసుపాము వచ్చేసింది అనుకోండి ఇంట్లోకి, అప్పుడు కూడా ఏ తాసుపాము పో అని ఒక చిన్న దెబ్బ కొట్టి పంపిస్తారా, నలకు కొడతారు? ఇంకా కొట్టు, తోక కదులుతా ఉంది, దాని తల మీద ఏం చేయాలా? నలకు కొట్ట. ఇప్పుడు చెప్పండి, నీ కొరకు నా కొరకట ప్రభువు కొట్టబడడానికి కొరకు కాదట, ఏం చేయబడ్డానికి ఇష్టపడ్డాడట దేవుడు? నలకొట్టబడుతూ వచ్చిన. ఇది సమర్పణ అంటే. ఈ ఉదయం నీవు నేను కూడా ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణం ఏంటంటే, ఒకవేళ నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు తను తాను అర్పణగాను బలిగాను సిలువకి అప్పగించుకోకుండా అక్కడే కనుక ఉన్నట్లయితే, 2025 సంవత్సరాలకి పూర్వం ఆయన మానవుడికి భూమి మీదకి దిగి రాకుండా ఉన్నట్లయితే, ఈ రోజున నీవు నేను కూడా ఏం చేయబడి ఉండేవాళ్ళము? నలకొట్టబడి ఉండేవాళ్ళం. ఆ శిక్ష అంతా, మనకు రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అందుకే నేను ఇట్లా అడుగుతూ ఉంటాను, మిమ్మల్ని కూడా అడగను ఒక మాట. యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధన చేసేటప్పుడు ఇట్లా ఆరాధన చేస్తారు మీలో చాలామంది. ఏమనంటే, నా కొరకు నీవు 39 కొరడా దెబ్బలు తిన్నావు, లేకపోతే నా కొరకు నీవు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నావు అని చాలామంది గుడ్ ఫ్రైడే సమయంలో ప్రభుని ఆరాధన చేస్తారు. నన్ను ఇట్లా అడగనివ్వండి, ఇంతకీ యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు? ఐ మీన్ ఈజ్ ఇట్ ద రైట్ ఆన్సర్ 39 ఆర్ 40, 1 తక్కువ 40 అనేది? ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడు? 4. కొత్త సమాధానం వచ్చింది నాకు బెయిర్షుబాలో. 95. కౌంట్లెస్, అన్కౌంటబుల్. 39 కానీ 1 తక్కువ 40 కానీ మీ 4 సువార్తల్లో కానీ 66 పుస్తకాల్లో కానీ 1189 అధ్యాయాల్లో కానీ 31,102 వచనాల్లో కానీ ఒక్క వచనం చూపించండి చూద్దాం. ఎక్కడా లేనే. క్రైస్తవ సమాజానికి పూర్వీకులు అట్లా నేర్పించేసినారు. ఇక అదే పాట పాడుతూ ఉన్నారు. 1 తక్కువ 40 దెబ్బలు తిన్నావు ప్రభువా, మా కొరకు 39 కొరడా దెబ్బలు తిన్నావా అని పాట వస్తుందే తప్ప దేర్ ఇస్ నో వర్డ్. అక్కడ వచ్చిన ఆధారం లేనే లేదు. వాళ్ళు చెప్పినారు, కొంచెం తెలివి కలిగిన వాళ్ళు ఆ బ్యాచ్ అక్కడ, వాళ్ళు చెప్పినారు ఎన్ని దెబ్బలు? అన్కౌంటబుల్, లెక్కలేనన్ని కొరడా దెబ్బలు తిన్నాడండి. అది నలకొట్టబడడం అంటే. ఈ ఉదయం నీవు నేను ప్రభుని ఆరాధించడానికి కలిగిన కారణము, ఓ ప్రభువా, నాకు రావాల్సిన శిక్ష అంతా నీవు భరిస్తూ వచ్చినావు, ఈ రోజున నాకు రక్షణ ఇస్తూ వచ్చినావు, విమోచనిస్తూ వచ్చినావు, విడుదలిస్తూ వచ్చినావు, ఆ హేతువుని బట్టి ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనయ్యా అని ప్రభువుని మనం ఆరాధించబద్దులమై. ఇది 3. తర్వాత 4వ సంగతి. తర్వాత ఏమంది? నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనము లోని కర్పూరము. అక్కడ ఆగుదాం. 4వ మాట ఎవరితో పోలుస్తుంది? కర్పూరము అంది. కర్పూరము ఆ మాట రాసుకోండి. ఎందుకు షులామితి కర్పూరంతో పోల్చినావు యేసు ప్రభుని అంటే, నన్ను ఇట్లా అడగనివ్వండి, కర్పూరం ఎట్లా ఉంటుంది? సువాసన వస్తుంది. ఇంకా ఎట్లుంటుంది కర్పూరము? తెల్లగా ఉంటుంది. వెరీ గుడ్. ఇంకా కరిగిపోతుంది. ఇంకా అంటే నేను ఇంకా అంటున్నానంటే అర్థం ఏంటంటే, నా మనసులో ఉన్న సమాధానం తప్ప మిగతా అన్ని చెప్తున్నారు మీరు. వెలుగుతూ ఉంటుంది. వెరీ గుడ్. నేను ఒక మాట చెప్పనా? సర్లే, మీరు ఇలా తెల్లారి వరకు చెప్పేటట్లు ఉన్నారు కానీ నన్ను ఇట్లా చెప్పనివ్వండి. మీరు చేసిన పొరపాటు ఏంటంటే, మీరు ఏం చెప్పలేదంటే, తెల్లగా ఉంటుంది అని రంగు చెప్పారు, సువాసన వస్తుంది అని వాసన చెప్పారు. నాకు కావాల్సింది మధ్యలో సమాధానం. రంగు వాసనకి మధ్యలో పదం ఏంటక్క? అది కావాలి నాకు.
మీరు అది తప్ప అన్నీ చెప్పినారు. కర్పూరం ఎట్లా ఉంటది అని నేను అడిగిన ప్రశ్న యొక్క ఉద్దేశం ఏంటంటే, రంగు తెల్లగా ఉంటుందని నాకు తెలుసు. ఆ కర్పూరం వెలిగిస్తే సువాసన వస్తుందని నాకు తెలుసు. ఎందుకంటే మేము కర్పూరం వెలిగించినాం కాబట్టి. రుచి కావాలి నాకు. రుచి ఎట్లా ఉంటుంది? ఎప్పుడైనా నోట్లో పెట్టుకున్నావా? ఎందుకు పెట్టుకోలేదు? ఇట్లా ఊపారు అందరూ కూడా. మీరందరూ బందర్ లడ్డు తింటారా? ఇక్కడ లడ్డు తింటారా లేదండి? లడ్డు ఆ లడ్డు పాడవకుండా ఉండాలంటే వాడు కర్పూరం వేస్తాడు దాంట్లో. మీరు తిన్నారా తినలేదా? ఇప్పుడు తిన్నారు. ఎట్లా ఉంటుంది కర్పూరము? చేదుగా ఉంటుంది. కర్పూరము చేదుగా ఉంటుందండి. ఎందుకు షులామితి తన ప్రియుని కర్పూరంతో పోల్చింది? చేదు. మాట అడగనివ్వండి. పాముకి విషం ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. తేలికి విషం ఎక్కడ ఉంటుంది? తోకలో ఉంటుంది. మరి మనిషికి విషం ఎక్కడ ఉంటుంది? చెప్పండి. ఎందుకు పోల్చావు షులామితి యేసు ప్రభుని కర్పూరంతో? వాస్తవంగా చేదెవరు? మళ్ళీ మనం అన్నాం అన్నయ్య. చేదెవరు? నేను. ఇప్పుడు కర్పూరంతో ఎందుకు పోల్చావు షులామితి? నా చేదు నిలువెల్లా చేదే నేను. నాలో ఎక్కడ కూడా మంచితనం అనేది కానీ పరిశుద్ధత అనేది కానీ లేనే. ఇప్పుడు నా చేదు అంతటినీ కూడా ఎవరు భరిస్తూ వచ్చినారు? యేసు ప్రభువు. కర్పూరము చేదుకి సాదృశ్యం, చేదు శ్రమలకి సాదృశ్యం. యేసు ప్రభు వారి యొక్క శ్రమలకి సాదృశ్యం. ఆయన నీ కొరకు నా కొరకు అన్ని కొరడా దెబ్బలు తింటూ వచ్చినాడు. ఆయన గడ్డము పెరికివేయబడుతూ వచ్చింది. ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ వచ్చినారు. ఆయన ముఖం మీద ఉమ్మేయడం అంటే ఎవడో ఒక సైనికుడు తూ అని ఊసాడు అనుకుంటాం మనం. కానీ ఒక కామెంటరేటర్ రాస్తాడు, యేసు ప్రభువునట అట్లా నుంచోబెట్టి రోమా సైనికులందరట రౌండ్గా నుంచుని ఒకటి తర్వాత ఒకటి కాండ్రించి ఆయన ముఖం మీద ఉమ్మేస్తేనట ఆ కామెంటరేటర్ రాశాడు, ఈ సర్కిల్ మొత్తం తిరిగి వచ్చేసరికట ఆ సౌందర్యమైనటువంటి ముఖం కనపడతలేదట యేసు ప్రభు వారి ముఖం. ఆయన ముఖమంతా రోమా సైనికుల యొక్క ఉమ్మే కనిపిస్తుందట. మన కొరకు ఆయన ఉమ్మి వేయబడుతూ వచ్చిన పక్కలో బల్లెపోటు, చేతులు కాళ్ళలో శీలలు, తల మీద ముళ్ళ కిరీటము, ఈ శ్రమలన్నీ కూడా ఈ చేదంతా కూడా ఆయన మన కొరకు భరిస్తూ వచ్చినాడు. వాస్తవంగా నేను ప్రభువా చేదు. అలాంటి చేదు స్వభావం కలిగినటువంటి నన్ను ఒక పరిశుద్ధమైనటువంటి లేదా ఒక మధురమైనటువంటి మారాని మధురముగా మార్చినట్లుగా ఒక మధురమైనటువంటి వ్యక్తిగా ఈరోజు నన్ను చేయడానికి కొరకై నా చేదంతా కూడా ఆ సిలువలో ఆ శ్రమలన్నీ కూడా నువ్వు సిలువలో భరిస్తూ వచ్చినావు ప్రభువా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలనాయి? ఇది 4. ఆఖరికి 5 చెప్పి ముగించేస్తాను. టైం అయిపోయింది. ఇంకా 4 minutes ఉంది. 5 ఏమంది? కర్పూరపు పూగుత్తులతో. ఇప్పుడు 5వది కర్పూరపు పూగుత్తులతో పోల్చిందండి. ఇప్పుడు చెప్పండి, కర్పూరపు పూగుత్తులు ఎట్లుంటాయి? పరిమళ సువాసన. ఎందుకు కర్పూర పూగుత్తులతో పోల్చినావు షులామితి అంటే, ఇప్పుడు చూడండి గలతీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలోన, గలతీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, ఒక మాట త్వరగా. గలతీ పత్రిక అపోస్తులైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అమ్మా తప్పు చదువుతున్నారు. సారీ. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండు నిమిత్తము మన కొరకు తన్ను తాను అర్పణగాను బలిగాను సిలువకి తాళ్ళేండి. ఇప్పుడు పరిమళ వాసనగా ఉండేదాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మన కొరకు ఏం చేసుకున్నాడట? అప్పగించుకున్నాడు. మనల్ని పరిమళ వాసనగా చేయడానికి కొరకు యేసు ప్రభు సిలువలో అప్పగించుకున్నాడంటే మరి మనం ఎట్లున్నాం? మరి ఒకప్పుడు అది కూడా తెలియాలిగా. మన బ్రతుకు ఎక్కడుంది? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములు, పచ్చిపుండ్లు, దెబ్బలు. అవి కట్టబడలేదు, పిండబడలేదు, తైలముతో మెత్తన. ఇది మన బ్రతుకండి. అంటే ఏంటంటే ఇప్పుడు ఆ వచనం ప్రకారం ఒకప్పుడు ఎట్లున్నామట మనము? నడినెత్తి మొదలుకుని అరికాలు వరకు ఒళ్ళంతా కూడా ఏమున్నాయట? పచ్చి పుండ్లటండి. పచ్చి పుండ్లని ఎందుకు మెన్షన్ చేసినాడంటే, ఇంకా పుండు ఎట్లా ఉంది? పుండు ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పుడు మనం పరిగెత్తుతున్నాము, ఎదురు దెబ్బ తగిలింది, కింద పడ్డాము. ఇప్పుడు పడిన వెంటనే ఆ పుండులో నుంచి ఏమొస్తుంది? గాయంలో నుంచి ఏమొస్తుంది? అమ్మా
రక్తం వస్తుంది, సాయంత్రానికి ఏమొస్తుంది? నీరు వస్తుంది, రేపటికి ఏమొస్తుంది? చీము వస్తుంది. రక్తము, నీరు, చీము, ఈ మూడు వస్తూ ఉంటే యాక్స్ పెర్ఫ్యూమ్ స్మెల్ రాదు. ఏమొస్తుంది? దుర్వాసన వస్తుంది. ఎన్నిటికీ? ఒక్క పుండుకే. కానీ ఇప్పుడు ఆ వచనంలో అన్నాడు, నడినెత్తి మొదలుకు నరికాలు వరకు ఒళ్ళంతా కూడా ఏమున్నాయట? పచ్చి పుండ్లో. అంటే ఇంకా పుండు పేడుగట్ల. అంటే మెడికల్ టెర్మినాలజీలో చెప్పాలి అంటే బెటాడిన్ పౌడర్ కానీ బెటాడిన్ ఆయింట్మెంట్ కానీ వేయలేదు కాబట్టి ఇంకా అది పేడుగట్టలేదు పుండు. పల్లెటూరు ఆడవారి భాషలో చెప్పాలి అంటే కుట్లు పౌడర్ వేయలేదు దాని మీద, అందుకని పేడుగట్ల ఇంకా పచ్చిగానే ఉంది. ఒక్క పుండుకే అట్లుంటే మరి ఒళ్ళంతా పుండ్లుంటే ఇప్పుడేమొస్తుంది నీలో నుంచి? దుర్వాసన కాదక, ఒక్క పుండుకి దుర్వాసన. ఒళ్ళంతా పుండ్లుంటే ఏమొస్తుంది? నేను చెప్పనా? పాపపు వాసన వస్తుంది, మరణపు వాసన వస్తుంది, నరకపు వాసన వస్తుంది. ఇది మన బ్రతుకు. అంతేనా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నువ్వు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, నీకు ఎవరు ఉప్పు అద్దలేదు, నువ్వు ఇంకా మలినమైనటువంటి వాసన వస్తున్నావు, నీచు వాసన వస్తున్నావు, రక్తపు వాసన వస్తున్నావు. నిన్ను చూసి అందరూ కూడా తలాడించి వెళ్ళిపోయినారే తప్ప నిన్ను చూసి జాలిపడిన వాడు ఒక్కడు కూడా లేనే లేడు. అప్పుడు నేను నీ వద్దకు వచ్చి నిన్ను చూచి నువ్వు బ్రతుకు అంటే ఈరోజు మనం ఏమయ్యాం చెప్పండి? బ్రతికావా? బ్రతికి బట్టగట్టినావు బిడ్డ. ఇది మన బ్రతుకు. ఒకప్పుడు నీచు వాసన, పాపపు వాసన, మరణపు వాసన, దుర్వాసన, నరకపు వాసన వస్తున్నటువంటి మనలనట క్రీస్తు యొక్క సువాసన, క్రీస్తు యొక్క పరిమళ వాసన కలిగినటువంటి వ్యక్తులుగా చేయడానికి కొరకే ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారే 2025 సంవత్సరాలకి పూర్వం మానవుడిగా భూమి మీదకి దిగివచ్చి ఆ కలవరి సెలవులో తన యొక్క పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు దారపోసి ఆ రక్తంలో మన జన్మ కర్మ పాపములన్నీ కడిగి ఈ రోజున మనల్ని ఏం చేసినాడు? పరిశుద్ధపరిచి. అందుకని ఈ రోజు నువ్వు వెళ్తుంటే ఏం వాసన వస్తుంది? ఒకప్పుడు వాడు వెళ్తా ఉంటే వరే వీడు తాగుబోతోడురా, వీడి దగ్గర సారా వాసన వస్తుందిరా. ఇప్పుడు వాడు మారు మనసు పొందాడు, రక్షించబడ్డాడు, యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినాడు. ఇప్పుడు వాడు బైబిల్ పట్టుకుని వెళ్తా ఉంటే ఏ వాసన వస్తుంది? క్రీస్తు వాసన. అట్లా చేసినాడండి దేవుడు మనల్ని. అందుకందు షూలామితి, నాకు నా ప్రియుడు ఎంగేది ద్రాక్షావనము, కర్పూరము, పువ్వుతులతో. ఇది ఫలభరితమైన యేసు ప్రభు వారి యొక్క జీవితానికి సాదృశ్యం. ఆయన ఫలించినాడు, మనకి మాదిరిగా ఉంచిపోయినాడు. ఇప్పుడు మనల్ని కూడా ఏం చేయమన్నాడు? ఆయన ఫలించమన్నాడు. నిన్ను ఒక ఫలభరితమైన వ్యక్తిగా చేయడానికి కొరకు యేసుప్రభు వారు ఎంతగా శ్రమను అనుభవిస్తూ వచ్చినాడో ఆ 5 మాటలు మనం జ్ఞాపకం చేసుకుని, నాకు నా ప్రియుడు అంటే నా రక్షకుడు అయినటువంటి హేతువుని బట్టి నేను ఆరాధిస్తున్నానయ్యా, నాకు కనికరం కలిగినటువంటి దేవుడుగా ఉండి నా పక్షముగా కనికరపడిన హేతువుని బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభువా, నా కొరకు నీ యావత్ జీవితాన్ని సమర్పించుకున్న హేతువుని బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నానయ్యా, నా చేదంతటిని కూడా నువ్వు భరించిన హేతువుని బట్టి నేను ఆరాధిస్తున్నాను ప్రభువా. ఒకప్పుడు పాపపు వాసనతో ఉన్న నన్ను ఈ రోజున క్రీస్తు పరిమళ సువాసన కలిగిన వ్యక్తిగా చేసిన హేతువుని బట్టి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలనయ్యా? ఏమిచ్చినా కూడా ఎప్పటికీ ఆ రుణం తీరకట్లు ఉండవలసింది. కాబట్టి నా హృదయపూర్వకమైన స్తుతి, ఆరాధన నీకే అర్పిస్తున్నాను ప్రభువా అని నేను ప్రభుని ఆరాధించబద్దులమై వంచుతాను.